जय राधा माधव कुंज बिहारी। कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव राधे, जय राधा माधव राधा माधव राधे। जय गौरनिताय शिशि गौरनिताय, जय गौरनिताय निताय शिशि गौरनिताय। जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद। जय श्री श्री राधा माधव की जय, श्री गौरनिताय की जय, गंगरा श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय। पातालमेतस्य हि पादमूलम् पतन्ति वार्ष्णि प्रपधीरसातलम्। महातलं विश्वसृजोतगुल्फौ तलातलं वै पुरुषस्य सङ्गे। पातालमेतस्य हि पादमूलम् पतन्ति वार्ष्णि प्रपधीरसातलम्। महातलं विश्वसृजोतगुल्फौ तलातलं वै पुरुषस्य सङ्घे। पातालमेतस्य हि पादमूलं पतन्ति वार्ष्णि प्रपदे रसातलम्। महातलं विश्वसृजोत गुल्फौ तलातलं वै पुरुषस्य सङ्घे। हरे कृष्ण माताजी ప్రభుజీ ఎవరైనా ప్రభుజీ జంగే కదా ప్రభుజీ, అది సంగే అంటున్నా ఎట్లా జంగే కదా. ఓ సారీ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. పాతాళమేతస్య హి పాదమూలం పటంతి పార్ష్ణి ప్రభధేరసాతలం. మహాతలం విశ్వసుజోతగుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంగే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీ రమణ మాతాజీ. హరే కృష్ణ. पातालमेतस्य हि पादमूलं पठन्ति पारिष्णि प्रपदीरसातलं। महातलं विश्वसृजोदगुल्फौ तलातलं वै पुरुषस्य जङ्गे। हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. పాతాళమేతస్య హి పాదమూలం
పఠంతి పారష్ణ ప్రపదే రసతాళం మహాతలం విశ్వసృజోత గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంగే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. మాతాజీ. పాతాళమీతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణే ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజో అత గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంగే. హరే కృష్ణ. హరే కృష్ణ. పాతాళం విశ్వమునందలి అడుగు భాగమున గల లోకములు. ఏ తస్య అతని హి నిశ్చయముగా పాదమూలములు పఠంతి వారు దానిని అధ్యయనము కావించిరి. పార్ష్ణి మడమలు, ప్రపథే బొటన వ్రేళ్ళు, రసాతల లోకములు, గుల్ఫౌ మహాతల లోకములు, విశ్వసృష్టికర్త, అథ ఈ విధముగా, గుల్ఫౌ చీలమండలు, తలాతలము, వై అయ్యున్నవి, పురుష విశ్వపురుషుని, జంగే కాలిపిక్కలు. భావం భాష్యం చెప్పిన 70 చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. భావము: ఈ విషయమును అనుభూతమనర్చుకొనిన వారు పాతాళ లోకములు ఆ విశ్వప్రభు పాదమూలములుగను, రసాతలము అతని పాదముల మడమలు బొటన వ్రేళ్ళుగను అధ్యయనము కావించిరి. మహాతల లోకములు చీలమండలు కాగా, తలాతల లోకములు అతని కాలిపిక్కలై ఉన్నవి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోన్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషాత్ శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భాష్యము: దేవదేవుని దేహమునకు అన్యముగా దృశ్యమాన జగత్తు యొక్క అస్తిత్వమునందు ఎట్టి సత్యము లేదు. భగవద్గీత 9.4 యందు ధృవపరపబడినట్లు దృశ్యమాన జగత్తునందలి ప్రతిదియు అతని యందే నిలిచి ఉన్నది. కాని దీని భావము భౌతికవాదిగాంచడి ప్రతిదియు దేవాది దేవుడనియే మాత్రము కాదు. భగవానుని విరాట్ రూపము అట్టి భౌతికవాదికి ఆ దేవదేవుని గూర్చి తలచెడి అవకాశమును కలిగించును. కాని ఆధిపత్యము వహింపవలనడి భావనను కూడిన అతని జగద్దృష్టి భగవదనుభూతి మాత్రము కానేరదని అతడు తప్పక ఎరుగవలెను. ప్రకృతి వనరులను కొల్లగొట్టవలెనను భౌతిక భావనము
ఒక్క నిమిషం ప్రభు, బుక్ ఇస్తావా అక్కడ? మిస్ అయింది పేజెస్. కొల్లగొట్టవలనను భౌతిక భావనము భగవానుని బాహ్య శక్తిచే కలిగడి భ్రాంతి వలన కలుగుచున్నది. అయినను భగవానుని విరాట్ రూపధారణ ద్వారా పరమ సత్యమును ఎవరేని అనుభూతమునర్చుకొనగోరినచో సేవాభావమును అలవర్చుకొనవలెను. సేవాభావము జాగృతము కానిదే విరాడనుభవ భావము ద్రష్టకు ఎట్టి ఫలితమును కలుగజేయదు. దివ్యుడగు శ్రీకృష్ణ భగవానుడు ఏ రూపభావన ఎందైనను భౌతిక సృష్టిలో భాగము కాడు. అట్టి పరిస్థితుల యందును పరమ పురుషునిగా తన అస్తిత్వమును నిలుపుకొని ఎన్నడను త్రిగుణములచే ప్రభావితుడు కాకుండును. భౌతికమైనటువంటి ప్రతిదియు త్రిగుణములచే కలుషితము కావలసినదే. కాని భగవానుడు మాత్రం సదా తన ఆంతరంగిక శక్తి పైననే నిలిచియుండును. విశ్వము 14 లోకములుగా విభజింపబడి ఉన్నది. భూ, భువర్, సువర్, మహర్, జన, తప, సత్యలోకములనేది 7 ఉన్నత లోకములు ఒకదాని పైన ఒకటి ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకములనేది 7 అధోలోకములు ఒకదాని క్రిందనొకటి ఉన్నవి. భగవానుని దేహవర్ణనము అతని పాదముల నుండి ఆరంభము కావాలని భక్తి మార్గమున తెలుపబడినందున ఈ శ్లోకమునందు కూడా వర్ణనము క్రింది భాగము నుండి ఆరంభమగుచున్నది. సుఖదేవ గోస్వామి మాన్యుడైనట్టి కృష్ణ భక్తుడు కనుక వర్ణనమందు అతడు ఖచ్చితముగా క్రమ పద్ధతిని పాటించెను. హరి ఓ. శిల ప్రభుపాద కీ జై. ఇక్కడ శిల సుఖదేవ్ గోస్వామి భక్తుడు కాబట్టి ఆయన వర్ణనం యొక్క నుంచి మొదలు పెట్టినారు, పాదాల దగ్గర నుంచి అని చెప్తున్నారు అన్నమాట శిల ప్రభుపాద వారు. ఈ విరాట్ రూపంని అవగతం అనర్చుకోవాలని ప్రయత్నం చేసేవారు కూడా ఎలా వాళ్ళు అవగతం అనర్చుకోగలుగుతారు? సేవాభావంతో. ఒకవేళ వాళ్ళు సేవాభావాన్ని ప్రదర్శించనిచో వాళ్ళు భౌతికమైన మాయ శక్తి ద్వారా మోహితులై ఈ భౌతిక భోగాల్ని అనుభవించడానికి మొగ్గు చూపుతారు అని చెప్పని మనకు ప్రభుపాద వారు భాషలో చెప్తున్నారు. ఇక్కడ ఈ విశ్వం ఈ పాతాల లోకములు ఆ విశ్వప్రభు పాదమూలములుగాను. పాతాల లోకాలన్నింటి పాదమూలములు అంటే కింద పాదాలు. పాతాల లోకాల్లో ఉండేటివి ఇవి నరక లోకాలు ఉంటాయి కింద పాతాల లోకం దగ్గర. తర్వాత రసాతలము అతని పాదముల మడమలు బ్రొటన వేళ్ళుగాను అధ్యయనము కావించదు. ఆ పాదాలు ఆ బ్రొటన వేళ్ళేంటి రసాతల లోకం. తర్వాత దానికంటే పైన కొంచెం మహాతల లోకములు చీలి మండలు కాగా తలాతల లోకములు అతని కాలి పిక్కలై ఉన్నాయి. ఈ అంటే పాదాల నుంచి వివరిస్తూ వస్తున్నారనమాట. ఏంటి ఏ లోకాలు ఎలా భగవంతుని యొక్క శరీరమే దేవాది దేవుని దేహమునకు అన్యముగా దృశ్యమాన జగత్తు యొక్క అస్తిత్వమునందు ఎట్టి సత్యము లేదు. అంటే భగవంతుని యొక్క దేహానికి అన్యముగా ఈ దృశ్యమాన అంటే మనకు కనిపించే జగత్తులో కూడా ఏది అన్యముగా లేదు అని చెప్తున్నారు అన్నమాట. భగవద్గీత 9.4 ఎందు ధ్రువపరపబడినట్లు దృశ్యమాన జగత్తునందలి ప్రతిదీ అతని ఎందే నిలిచి ఉన్నది. 9.4 ఎవరైనా చెప్పండి, శ్లోకం ఏదది? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాత. మయా సర్వం జగదవ్యక్తమూర్తినా చెప్పండి. సర్వభూతాని మత్సాని సర్వభూతాని భావం చదవండి మాతాజీ. శ్రీదీప మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భావం చదవండి మాతాజీ. శ్లోకం చెప్పారు, మీరు భావం చదవండి. ప్రభుజీ హరే కృష్ణ చదువుతున్నాను ప్రభుజీ.
బుక్ దగ్గరనే ఉందో దూరంలో ఉందో? లేదు ప్రభుజీ. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. హరే కృష్ణ ఉమ్. ప్రభుజీ. ధన్యవాదాలు. కృష్ణ ఏమని చెప్తున్నారు? సకల జీవులు ఏమని చెప్తున్నారు? నాలోనే ఉన్నాయి, నా వ్యక్త రూపంలో, కానీ నేను వాటిలో లేను అంటున్నాడు. మళ్ళీ ఇంకొక చోట ఏమని చెప్తున్నారు? సర్వశ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ. కదా, అవును ప్రభుజీ. అంటే సర్వశ చాహం హృది సన్నివిష్టో, నేను అందరి హృదయాల్లో ఉన్నాను అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏంటి? ఆ అందరు నాలో ఉన్నారు, నేను అందరిలో లేనని చెప్తున్నారే. ఎవరైనా చెప్పగలరా దీనికి? అంటే ప్రభుజీ గుణ రూపంలో మనము అంతా భగవాన్తో సమానము ప్రభుజీ. పరిమాణ రూపంలో మనము సమానం కాదు. అంటే క్వాలిటీస్ అవే ఉన్నాయి. బట్ ఏంటి అని అంటే ఆయనతో మనం ఈక్వల్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక సముద్రం ఉంది. సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము సముద్రంలో నుంచి అని అంటే అవి ఉప్పగానే ఉంటాయి. బట్ ఏంది అని అంటే ఈ గ్లాస్ సముద్రం అని పిలవము అన్నమాట. సముద్రం సముద్రమే. కానీ రెండింటిలో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో ఆ ఉప్పదనం రెండిటికి ఒకటే. బట్ ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో అది సముద్రము, ఇది గ్లాస్. అది ఇంత Yes, మటుకు Mataji. అర్థమైంది. ఉమ్. హరే కృష్ణ. భగవంతుడు విభు, మనము అను. కదా, అను అంటే చిన్న ఆ, చిన్న అంశంలో. తర్వాత విభు అంటే చాలా పెద్దవాడు భగవంతుడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మత్స్థాని సర్వభూతాని, అంతా కూడా నా పైనే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. ఏంటి? అవ్యక్త రూపంలో అని చదివారు. అవ్యక్త రూపం అంటే ఇది విరాట్ రూపం కదా. అవ్యక్త రూపం అంటే ఇంకొకటి ఏంటి? ఆయన కనిపించడు, వ్యక్తం కాడు, కానీ అన్ని తనలోనే ఉన్నాయి, ఆ దేహంలోనే ఉన్నాయి. ప్రభుపాల వారు కూడా రాస్తున్నారు. సో నేను అందరి జీవుల్లో లేను అంటే ఇక్కడ మనకి ఏంటి? యాక్చువల్ గా భగవంతుడు ఇక్కడ స్వయం కృష్ణ ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతారు అంటే త్రూ డివోషనల్ సర్వీస్. ఇప్పుడు మన అందరి హృదయాల్లో ఎవరు ఉన్నారు చెప్పండి? వేస్త పరమాత్మ. పరమాత్మ ప్రభుజీ. పరమాత్మ. పరమాత్మ ఎవరు? ఇంకా పరమాత్మ ఎవరు ఎక్స్పాన్షన్? పరమాత్మ నారాయణుడు. విష్ణు ప్రభు నారాయణుడు, చతుర్భుజ నారాయణుడు. ఇంకా డీటెయిల్డ్ గా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. నో మత క్షీరోదక సాయి విష్ణు. సారీ ఇప్పుడు చూడండి, ఈ ప్రతి విశ్వానికి వారిలో ఈ ప్రతి వారిలో ఉండేది క్షీరోదక. ఇప్పుడు చూడండి, మొత్తం ఈ భౌతిక ప్రపంచం మొత్తానికి పరమాత్మ వచ్చేసి మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు అని కూడా మనం అంటాం. తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండానికి పరమాత్మ వచ్చేసి గర్భోదక సాయి విష్ణు. ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే వ్యక్తి ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణు. మన జీవులందరికీ పరమాత్మ ఎవరు? క్షీరోదక సాయి విష్ణు. జనరల్ గా అందరి హృదయాల్లో విష్ణు ఉంటారు, కానీ ఇలా గ్రేడేషన్స్ అన్నమాట. అంటే ఆయన ఈ భౌతిక సృష్టి మొత్తానికి ఆత్మ లాంటి వ్యక్తి ఎవరు? ఆత్మ ఎవరు అంటే పరమాత్మ, కారణోదక సాయి విష్ణు. అట్లా మళ్ళీ ఆయన ఎక్స్పాన్షనే గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడు నేను లేను, అందరి హృదయంలో లేను అంటే నేను స్వయం కృష్ణగా లేను అని చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడు ఆయన మన హృదయంలో వ్యక్తమవుతారంటే త్రూ భక్తియుత సేవ. ఇది సద్యో హృది అవరుద్యతే త్రికృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్ అని మనకి 3వ శ్లోకంలో వ్యాసదేవు రాస్తారు కదా. ఆ శ్లోకం ఏంటి? ఎవరికైనా గుర్తుందా? 1.1.3 నిగమ కల్పతరోర్ గలితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం విభత భాగవతం రసమాలయం ముహురహో. ఇది కాదు, ఇంకో శ్లోకం నెక్స్ట్. ఇది చూడండి ఎవరైనా 1.1. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృది అవరుద్యతే త్రికృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్. అంటే సద్యం అంటే ఇమ్మీడియట్ గా కృష్ణుడు వాళ్ళ హృదయంలో వ్యక్తమవుతారని చెప్పని సో అందరి హృదయంలో భగవంతుడు ఎలా రెస్పిరోకేట్ చేస్తారంటే పరమాత్మగా. ఎవరు? క్షీరోదక సాయి విష్ణు.
అంటే తన డీలింగ్స్ ఎట్లుంటాయంటే ఒక మేనేజర్ మాదిరి, ఆఫీస్ లో మేనేజర్ మాదిరి ఉంటాయి అనమాట. నువ్వు కరెక్ట్ చేస్తున్నావా, నువ్వు తప్పు చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, పైఎస్ యాక్టివిటీస్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అనేది చూస్తూ ఉంటాడు అనమాట కారణోదక సాయి విష్ణు. దానికి తగ్గట్టుగా నీకు ఏర్పాట్లు జరుగుతాయి. ఒకవేళ నువ్వు పుణ్యకర్మలు చేసినావంటే నీకు పుణ్యకర్మలకు సంబంధించిన శరీరం, పాపకర్మలు చేస్తే పాపకర్మల సంబంధించిన శరీరం, ఇలాంటి ఏర్పాట్లు. తర్వాత ఇవి మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానైన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఇవన్నీ కార్యాలు కూడా ఎవరు చేస్తారంటే క్షీరోదక సాయి విష్ణు చేస్తారు. ఇంకొకటి ఆ అంటే అహం బీజ పిత అని చెప్తారు కదా, యాక్చువల్లీ స్వయం కృష్ణ, బట్ ఎక్స్పాన్షన్ రూపంలో ఇవన్నీ కార్యాలు చేస్తారు అనమాట. సో ఈ క్షీరోదక సాయి విష్ణు ద్వారా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇంకా, కృష్ణుడు ఈడ సద్యో హృదయ వృద్యతేత్ర కృతిభి అంటే భగవంతుడు స్వయం కృష్ణ ఎప్పుడు మన హృదయంలో వ్యక్తమవుతారంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే ఈ నవవిధ భక్తి మార్గాల్ని శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాద సేవన, అర్చన, ఇవన్నీ ఈ పద్ధతుల ద్వారా మనం అర్చించినప్పుడు భగవంతుని ఏంటి మనకు భగవంతుడు వ్యక్తమవుతాడు స్వయం కృష్ణ. సో అది డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నారు. ఈ ఎవరైతే భగవంతుని విరాట్ రూపం పైన ధ్యానం చేస్తుంటారో వాళ్ళు కూడా భగవంతుని సాక్షాత్కారం జరగాలంటే ఏంటి సేవ చేయాలంట వాళ్ళు. నిన్న నేను ఒక వ్యక్తిని కలిశాను, ఆయన అన్నారనమాట, అంటే వాళ్ళు ప్రభు మేము జ్ఞాన మార్గం నుంచి భక్తి మార్గంలోకి వచ్చాము అని చెప్పి. అంతా ఒకటి ఆ ద్వైతం అంటే అంతా ఒకటి, అంతా ఆ ఈశ్వరుని నుంచి వచ్చింది, ఆ శక్తి నుంచి. నీలో ఒక శక్తి ఉంది, భగవంతునిలో కృష్ణునిలో ఒక శక్తి ఉంది. చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే ఇక్కడ నాకు శరణాగతి పొందంటే ఇక్కడ నా అనేది కృష్ణుడు కాదు, నా అనేది వేరే శక్తి ఉంది అని చెప్తున్నాడు అనమాట ఆయన. కృష్ణ అంత క్లియర్ గా చెప్తున్నారు, మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని. కానీ నేనేమంటాడంటే లేదు లేదు, ఆ నా అనేది అక్కడ కృష్ణుడు కాదు, కృష్ణుడు ఊరికే వచ్చినాడు అట్లా. కృష్ణుడు ఆ శక్తే ఈ రూపం తీసుకొని వచ్చింది, మనం కూడా ఆ శక్తులమే, అంతా ఒకటే అని చెప్తాడు అన్నమాట. సో అలాంటి భావన ఉన్న వాళ్ళు అది వాళ్ళు భగవంతుని సంపూర్ణంగా అసలు భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ పదవారు రాస్తున్నారేమని, ఇక్కడ చూడండి, సేవాభావం జాగృతము కానిదే విరాడనుభవ భావనము ద్రష్టకు ఎట్టి ఫలితమును కలగజేయదు. దివ్యుడకు శ్రీకృష్ణ భగవానుడు ఏ రూప భావన ఎందైనను భౌతిక సృష్టిలో భాగము కాడు. ఇక్కడ చూడండి, ఆయన భగవానుని విరాట్ రూపాధారణ ద్వారా పరమ సత్యమును ఎవరేని అనుభూతమునర్చుకొనగోరినచో సేవాభావను అలవర్చుకొనవలెను. భగవంతుని యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకున్నాలంటే ఏంటి, సేవాభావం అనేది చాలా ముఖ్యము. ఇంకా నెక్స్ట్ ప్రభుపాద వారు రాస్తున్నారు, విశ్వంలోనే ఎన్ని ఈ బ్రహ్మాండంలో గురించి రాస్తున్నారు ప్రభుపాద వారు. ఇప్పుడు విశ్వరూపము ఎక్కడ మనకి వ్యక్తం అయ్యేది, ఈ బ్రహ్మాండంలో. ఒక బ్రహ్మాండంలో మనకు విశ్వరూపం వ్యక్తం అవుతుంది. అందులో 14 లోకాలు ఉంటాయంట. ఎన్ని? 14 లోకాలు. ఇక్కడ భువర్, సువర్, మహర్, జన, తప, సత్యలోకం 1 2 3 4 5 6 7 అంటే భూలోకం నుంచి ఎంచుతున్నారు. ఇక్కడ ఉన్నత లోకాలు, ఊర్ధ్వ లోకాలు. భూలోకం తర్వాత భూవర్ లోకం, సువర్ లోకం, మహర్ లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బాగా క్లియర్ గా ఇచ్చినారు, మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఇవి పైన ఉండే లోకాలు. తర్వాత కిందికి వచ్చేసి భూమి తర్వాత కింది లోకాలు అనమాట. సో భూమి ఇలా ఉంటుంది, భూమి కిందికి వచ్చేసి లోకాలు ఇవి ఏంటి, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల.
పాతాళ లోకం వరకు. పాతాళ లోకంలోనే నరక లోకాలు ఉంటాయి. సో భగవానుని దేహవర్ణము అతని పాదముల దేహవర్ణనము అతని పాదముల నుండి ఆరంభము కావలెనని భక్తి మార్గమున తెలుపబడినందున ఈ శ్లోకమునందు కూడా వర్ణనము క్రింది భాగము నుండి ఆరంభమగుతున్నది. భగవంతుని యొక్క కీర్తన చేసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మనం దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ముఖంలో చూడకూడదు అనమాట భగవంతుని. పాదాలను దర్శించుకున్న తర్వాత నెమ్మదిగా మనం పైకి దర్శనం చేస్తూ తర్వాత ముఖ బింబాన్ని దర్శనం చేసుకోవాలి. యాక్చువల్ గా ఒక సందర్భంలో చెప్తారు, ప్రభుపాద వారు చెప్తారు ఏమని, అసలు పెద్ద జీవులకి మనకి అర్హత లేదు భగవంతుని యొక్క ముఖాన్ని చూడడానికి అని చెప్పాలి. కానీ మనం చూడకుంటే బ్రతకలేం కాబట్టి చూడాలి అని చెప్తారు అనమాట. చూస్తేనే అంటే భగవంతుని యొక్క ముఖంలో ఏంటి, ఆయన కనుబొమ్మలు చూసినప్పుడు మన కామము, క్రోధం ఇవన్నీ నశించిపోతాయి. ఈవెన్ మనకి శిక్షాష్టకంలో కూడా వస్తుంది ఏమని అంటే పాదాల గురించి. ఏ శ్లోకం ఉంది శిక్షాష్టకంలో చెప్పండి ఎవరైనా, టక్కని చెప్పాలి. నయనం గల దశ్రుధారయ వదనం గద్గదరుద్ధాయ గదా ప్రభుజీ. కాదు మరి పాదాల గురించి, నీ పాదాల దగ్గర ఒక రేణువుగా నిలుపుకొనుము అని చెప్తారు కదా. హరే కృష్ణ అయినంద అయినంద తనుజ కింకరం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. సో భక్తులు ఏంటి, భగవంతుని యొక్క దివ్య పాదాల దగ్గర ఏంటి ఒక రేణువుగా నిలిచి ఉండడానికి ఇష్టపడతారు అనమాట కదా. అది విషయం. అదే విధంగా కుంతి మహారాణి కూడా ప్రార్థన చేస్తది. నమః పంకజ నాభాయ నమః పంకజ మాలిని నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. అంటే కుంతి మహారాణి ప్రార్థన చేసేటప్పుడు ఆమె అట్లీస్ట్ ఈ వ్యక్తమైనప్పుడు తనకంటే కృష్ణుని కంటే వయసులో పెద్దది అన్నట్టుగా ఉంది కాబట్టి ఆమె డైరెక్ట్ గా పంకజాంగ్రయ్య అంటే పాదాల నుంచి మొదలు పెట్టకుండా ఏం చేస్తుంది, ఫస్ట్ నాభి నమః పంకజ నాభాయ. పంకజ నాభ అంటే ఈ నాభి కమలం వంటి నాభి కలిగిన వాడు అని. నమ పంకజ మాలిని, మాల ఏంటి పంకజమాల, కమలంలతో తయారు చేసిన మాల వేసుకున్నావు. నమః పంకజ నాభాయ నమః పంకజ మాలిని నమః పంకజ నేత్రాయ, కళ్ళు కూడా ఎట్లున్నాయంట కమలాల్లా ఉన్నాయి. నమస్తే పంకజాంగ్రయ్య, పాదాలు కూడా నీ పాద పద్మాలకి నమస్కారము అని చెప్తుంది అనమాట కుంతి మహారాణి. అట్లా భక్తులు ఏంటి, వాళ్ళకి బాగా తెలుసు భగవంతుని యొక్క ఎలా వర్షిప్ చేయాలి అని చెప్పండి. కాబట్టి అందుకే సుఖదేవ్ గోస్వామి ఏం చేస్తున్నారు, భగవంతుని పాద పద్మాల నుంచి కీర్తనంని ఇక్కడ వర్ణనంని కొనసాగిస్తున్నారు అన్నమాట. సో మనకి అదే విధంగా ఈ భాగవతం కూడా మొదటి 2 స్కందాలు కూడా భగవంతుని పాదాలతో పోల్చినారు అనమాట. మనం 2 స్కందాలు చదివితే ఏంటి, భగవంతుని పాదాలని దర్శిస్తున్నట్టు అర్థం. సో ఈ విధంగా ఈరోజు మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శిల ప్రభుపాదుకి ప్రేమానంది.